ప్రార్థన. మహాగణితం మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మను దర్శించి నీ సత్యవాక్యమును వెల్లడిపరచుట ద్వారా నీ రాజ్యము వైపునైనా విస్తరించి నీ రాజ్యానికి హక్కుదారులుగా మార్చవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు, అవినాష్, అనూప్, అంకిత, ప్రమీల, హైదరాబాద్. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా నుండుము 35వ భాగాన్ని మనం ధ్యానించుకుందాం. గత వారం మనం 34వ భాగాన్ని ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. బైబిల్ వారు మీ బైబిల్ తెరవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ భాగంలో ద క్రిస్టియన్ వాక్ ఇన్ లైట్, క్రైస్తవులు వెలుగులో నడుచుకొనుట అనే విషయం ఇందులో నిక్షిప్తమై ఉంది. ధ్యానం చేద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కాలము నెరిగి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అంటున్నాడు. కనుక మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని, యేసుక్రీస్తు అన్నాడు, అంజూరపు చెట్లు పూయినప్పుడు మీకు వసంతకాలము వచ్చునని తెలియను గనక అంజూరపు చెట్లు ఫలించున్నప్పుడు ఆయన రాకడ సమీపమై ఉన్నదని మీరు తెలుసుకోనండి అని సెలవిచ్చాడు. పీనుగ ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగవుతాయి అన్నాడు. కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది దేవుని రాకడకు సూచనగా పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగు చేయడి. ఎలాగు చేయాలి అంటే, మరి ధర్మశాస్త్ర విషయంలో పొరుగువాన్ని ప్రేమించుటయే ధర్మశాస్త్రం నెరవేర్చుట. ధర్మశాస్త్రమంతయు 2 ఆజ్ఞల్లో నిక్షిప్తమై ఉంది. మొట్టమొదటిది, నీ దేవుడైన ప్రభువును, నీ అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి నీ పరిపూర్ణ హృదయంతోనూ, నీ పరిపూర్ణ వివేకంతోనూ, నీ పరిపూర్ణ బలముతోనూ, నీ పరిపూర్ణ శక్తితోనూ ప్రేమించాలని, మరియు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని వ్రాయబడి ఉంది. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు అనేటువంటి ఆజ్ఞలన్నీ ఈ ధర్మశాస్త్రంలో మరి
పొందుపరచబడినటువంటి ఈ ఆజ్ఞలన్నీ కూడా మరి 2 ఆజ్ఞలతో ముడిపడి ఉన్నాయి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట అను దానిలో నిక్షిప్తమైనని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు అలా చేయాలి. ఎలా చేయాలి అంటే మరి మీరు మీ పొరుగువాడిని ప్రేమించాలి. రెండవది, మీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించాలి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఎందుకు సమీపముగా ఉంది? విశ్వాసులైనప్పుడు ఎందుకు సమీపముగా లేదు, ఇప్పుడు ఎందుకు సమీపంగా ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఒక బాటసారి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనమయ్యాడు. ఇప్పుడు అతడు ఒక నెల రోజుల క్రిందట తన యొక్క పయనాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు 30 రోజులైంది. అంటే అతడు వెళ్ళవలసినటువంటి గమ్యస్థానము అతనికి సమీపముగా ఉన్నది. నీ నెల రోజుల్లో అతడు ఆ డిస్టెన్స్ను ఎంతో కొంత అధిగమించాడు. అలాగే విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది. అంటే మనము మన యొక్క గోల్ లేదా మన ఎయిము, మన గమ్యాన్ని, మన గురిని మనము చేరుకోగలుగుతున్నాము అని పౌలు సెలవిస్తున్నాడు. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. రాత్రి అనగా చీకటి, రాత్రి అనగా లోకము, రాత్రి అనగా పాపము, రాత్రి అనగా ఈ అన్యజనుల యొక్క ప్రవర్తన తెలియజేస్తూ ఉంది. కనుక రాత్రి చాలా గడిచింది, ఇప్పుడు పగలు సమీపముగా ఉంది. అంటే రక్షణ పొందిన తర్వాత విగ్రహారాధనను విడిచిపెట్టి జీవము గల వాని వైపు తిరుగుట, అలాగే అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టుట, అంతేకాదు ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టుట అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటము మొదలగున వాటిని విడిచిపెట్టుట, ఇది రాత్రి గడిచిన దానికి సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు పగలు సమీపిస్తుంది. పగలు అనగా వెలుగు. ఈ వెలుగు ఏమిటి? మరి చీకటిలో జరిగేవి పాపక్రియలైతే వెలుగులో జరిగేవి మరి పరలోక సంబంధమైన క్రియలు. ఈ పరలోక సంబంధమైన క్రియలు అంటే ఇందులో ఏమేమి నిక్షిప్తమై ఉంటాయి అనగా దేవుని వాక్యము, ప్రార్థన, భక్తి జీవితము, అలాగే దేవుని యొక్క అన్వేషణ, దేవుని వెదకుట, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదుకుట అనేవి ఇందులో మరి నిక్షిప్తమై ఉన్నాయి. కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి, అంధకార సంబంధమైన అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గురుటితనం కలుగజేశాడు అని ఉంది. కనుక చీకటిలో మరి జరిగించినటువంటి ఆ క్రియలు వాటన్నిటిని మనము విడిచిపెట్టి విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. తేజస్ సంబంధమైనవి అంటే వెలుగు సంబంధమైనవి. ఆ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు మరి 2వ కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, మన యొక్క మరి యుద్ధోపకరణాలు అవి అంత బలమైనవి, శక్తివంతమైనవి కాకపోయినప్పటికీ దేవుని ఎదుట దుర్గములను పడజ్వాలగలిగినంత శక్తి గలవై ఉన్నవి అంటున్నాడు. కనుక ఆ యుద్ధోపకరణాలు ఏమిటో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో సెలవిస్తున్నాడు.
ఎఫెసీ 6:10 అంటాడు, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ మనము దురాత్మల సమూహములతోనూ లోకనాథులతోనూ వాయుమండల సంబంధమైన శక్తులతోనూ ఆకాశ సమూహముతో మనము పోరాడుచున్నాము. కనుక ఈ పోరాడేవానికి ఉండవలసినటువంటి ఈ ఉపకరణాలు ఏమిటి? రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, మీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, అలాగే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, విశ్వాసం అనే డాలు, ఇవన్నీ మీరు ఈ ఉపకరణాలు ధరించి యుద్ధానికి సిద్ధపడినట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఇవి అపవాది నుండి వచ్చే అగ్ని బాణములను చల్లార్చడానికి మీరు శక్తిమంతులవుతారు అంటూ ఉన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకిరి చేష్టైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఇక అల్లరితో కూడిన ఆటపాటలు నేటి దినాల్లో చూడండి, ఎక్కడ చూచినా మరి విందులు, వినోదాలు, నాట్యాలు, చిందులు, మరి కొన్ని అటువంటి శబ్దానికి ఒక ఇల్లే కూలిపోయి కొంతమంది మరణించారు. దీనికి కారణం ఏమిటి అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేక. కనుక ఈ దినాల్లో యవనస్తులైన వారు మత్తులో తూగుతున్నారు. డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, గంజాయి మొదలగు మత్తు పదార్థాలతో తూగుతున్నారు. అలాగే రాత్రులు పబ్బుల్లో గడుపుతున్నారు. కనుక ఈ విధమైన సంస్కృతి మరి క్రైస్తవులు కలిగి ఉండకూడదు అంటున్నాడు. కామ విలాసములైనను, కామ విలాసాలు మరి కొంతమంది చూడండి, ఈరోజు రాశాడు, ఒక బొమ్మ ముందు లేదా ఒక విగ్రహం ముందు వాళ్ళు వస్త్రాలు లేకుండా నాట్యం ఆడుతున్నారు. క్రైస్తవులు ఈ విధమైన ఉన్మాదానికి గురి కాకూడదు. అందుకని కామ విలాపములైనను పోకిరి చేష్టలు, ఈలలు వేయడం, గంతులు వేయడం, చిందులు వేయడం, నాట్యాలు ఆడడం, ఈ పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు. కలహము, ఒకడు కలహప్రియుడిగా ఉంటాడు. కనుక కలహం అనేది మరి ఒక నీటి గట్టున పుట్టే ఊట లాంటిది అన్నాడు. కొంతమంది దాన్ని సృష్టిస్తారు. కనుక కలహానికి క్రైస్తవులు కాలు దువ్వేవారుగా ఉండకూడదు, కలహాన్ని చల్లార్చేవారుగా ఉండాలి, సమాధాన ప్రియులుగా ఉండాలి. కలహమైనను మత్సరమైనను లేక, మత్సరం అంటే అసూయ. క్రైస్తవుల్లో అసూయ అనేది ఉండకూడదు. ఒకరిని చూస్తే ఒకరికి, ఒకరు వర్ధిల్లుతూ ఉంటే ఇంకొకరికి, ఒకరికి తలాంతులు ఇవ్వబడుతుంటే వేరొకరికి, ఇలాగా అసూయ అనేది క్రైస్తవులకు ఉండకూడదు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. పగటిలో ఎలా నడుస్తాం అంటే జాగ్రత్తగా, అన్నీ కనబడతాయి. ముళ్ళు ఉన్నాయా, మరి అక్కడ రాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి అని జాగ్రత్తగా ఎలా నడుచుకుంటామో మనము క్రైస్తవులమైన మనము జాగ్రత్తగా నడుచుకోవాలి అంటున్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. యేసుక్రీస్తును మీరు ధరించుకున్నప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. కొలస్సీ 3:1 పౌలు అంటాడు, మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు
దేవుని కుడి పార్శ్వమందున్నాడు అని చెప్తూ అంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని పౌలు అన్నాడు. కనుక మీరు యేసుక్రీస్తును ధరించుకుని వారైతే శరీరేచ్ఛలను నెరవేర్చరు. రోమా 8:8 అంటాడు, శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అన్నాడు. శరీరానుసారులు దేవుని చిత్తమును నెరవేర్చరు అన్నాడు. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు. కనుక శరీర సంబంధులు దేవుని చిత్తమును ఏమాత్రము నెరవేర్చరు. యేసుక్రీస్తును మీరు ధరించుకున్నప్పుడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించుటకు మీరు శరీర సంబంధులు కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ది బోనఫైడ్ లైఫ్. క్రైస్తవ జీవితము ఆధ్యాత్మికమైనది. తిరిగి జన్మించిన అనుభవము, ఆధ్యాత్మిక జీవితము ఏమిటి, ఎలా అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనములో కొండ మీద యేసుక్రీస్తు చేసిన ప్రసంగములో అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ దోస్ హు ఆర్ పూర్ ఇన్ ద స్పిరిట్, ఫర్ దైర్స్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక శరీర సంబంధులు కానివారు ఆత్మ సంబంధులు, వారు దీనత్వము కలిగి ఉంటారు. పరలోక రాజ్యము రేపు వారు స్వతంత్రించుకుంటారు అని అంటూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనము 14వ అధ్యాయంలోనికి వస్తున్నాము. మరి ఈ 14వ అధ్యాయములో మనము ఇందులో 4 విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి 14వ అధ్యాయంలో. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. మొట్టమొదటిగా 14వ అధ్యాయాన్ని మనము 4 భాగములుగా విభజించాం. మొట్టమొదటిది స్క్రప్లెస్ విత్ రిగార్డ్ టు ఫుడ్. 14వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు, అనగా ఆహార విషయమైన అభ్యంతరాలు కొన్ని చెప్పబడ్డాయి. అలాగే లివింగ్ అన్టు గాడ్, దేవుని కొరకు జీవించుట, 14వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అలాగే మూడవదిగా ఆఫ్ ద అబ్యూస్ ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ, క్రైస్తవులకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడము, 14వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. అలాగే 4వది అవాయిడ్ ఆల్ అఫెన్స్, ప్రతి ఒక్క ఆత్మ సంబంధము కాని విషయాలను పట్ల మనము ఏహ్యభావాన్ని కలిగి ఉండాలి, ఎదిరించాలి అనేది 14వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో వ్రాయబడింది. ఇప్పుడు మనము 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినమున కంటే మరి ఒక దినమును మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాడు. స్క్రప్లెస్ విత్ రిగార్డ్ టు ఫుడ్. ఆహారం విషయమైనటువంటి కొన్ని అవాంతరాలను ఇక్కడ పౌలు చెప్తున్నాడు. విశ్వాస విషయమై బలహీనుడైన వాణ్ణి చేర్చుకొనుడి. మనము బలహీనులను బలపరచాలి. చాలామంది బలవంతుల్ని బలపరుస్తారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని మీరు బలపరచండి. పౌలు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటూ ఉన్నాడు. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. సంశయములు, సందేహములు, అనుమానములు, వాటిని తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. క్రైస్తవులు వాదములాడేవారుగా ఉండకూడదు. వాదములు అనేవి క్రైస్తవ డిక్షనరీలో లేవు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. అన్నీ మంచివే, ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. పాత నిబంధన గ్రంథంలోనైతే పవిత్రములైనవి, అపవిత్రములైనవి, తినవలసినవి, తినకూడనివి చెప్పాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు వాటిని చంపుకొని భుజించమంటున్నాడు. ప్రభువా, నేను నిషిద్ధములైనవి, అసహ్యములైనవి నేనేనాడు తినలేదే అన్నప్పుడు దేవుడు పవిత్రమైన వాటిగా ఎంచినప్పుడు నీవేళ వాటిని అపవిత్రమైనవిగా ఎంచుచున్నావు. కనుక దేవుడు పవిత్రపరిచాడు కాబట్టి సమస్తము తినవచ్చును అని కొందరు నమ్ముతున్నారు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. అయ్యా, మరి చూడండి, అహింస పరమో ధర్మ, జీవహింస చేయరాదు. మనము జంతువులు చంపకూడదు, దేన్ని చంపి గొంతు కోయకూడదు, దాని రక్తం ఒలికించకూడదు, మనం కూరగాయలే తినాలయ్యా అని ఇంకొకటి అంటున్నాడు. కానీ కూరగాయలే తినాలనుకున్నప్పుడు నువ్వు కూరగాయలనే తినవచ్చును, తప్పేమి లేదు. తినేవాడు తినని వాని తృణీకరింపకూడదు. మరి తినేవాడు మాంసం తింటున్నాడు, కూరగాయలు తింటున్నాడు. తినేవాడు తినని వారిని తృణీకరించకూడదు. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడు కూరగాయలే తింటావు, ఏంటి నువ్వు ఎప్పుడు మాంసమే తింటావు అని మనము తృణీకరించకూడదు. తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఒకటి తినట్లేదు, మాంసం తినట్లేదు, మరి ఈ తినని వాడు ఉన్నాడే, కూరగాయలు తినేవాడు, ఈ కూరగాయలు తినేవాడు మాంసం తినేవాడికి తీర్పు తీర్చకూడదు. ఉదాహరణకి, కనుక నువ్వేంటయ్యా ఎప్పుడు కూరగాయలే తింటావు, ఆకుకూరలే తింటావు, మరి మాంసం ఎందుకు తినవు అని చెప్పి మనం అలా తీర్పులు తీర్చకూడదు అంటున్నాడు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకును. వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు వారిని అంగీకరించాడు, దేవుడు వారిని చేర్చుకున్నాడు. కనుక నీవు అభ్యంతరం పెట్టకూడదు అంటున్నాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? మరి పరుని సేవకునికి అంటే వీళ్ళంతా దేవుని పరిచారకులే. వీళ్ళంతా దేవుని పరిచారకులైనప్పుడు వీళ్ళకు తీర్పు తీర్చడానికి నువ్వెవరు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. కోత విస్తారంగా ఉన్నది, కోయివారు కొద్దిమందిగా ఉన్నారు, కాబట్టి కోతకు పనివారం ఉన్నట్లుగా మీ యజమానిని వేడుకోనండి అన్నాడు. ఇప్పుడు మనమంతా ఎవరి ద్రాక్ష తోటలో పనిచేస్తున్నాము? యజమాని అయినటువంటి యేసుక్రీస్తు ద్రాక్ష తోటలో పనిచేస్తున్నాం. ఆయన సేవకులుగా, ఆయన శిష్యులుగా మనము పనిచేస్తున్నాము. అలాంటి వారిని మీరు అభ్యంతర పెట్టకూడదు. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. అతడు నిలుస్తాడు, కూరగాయలు తిన్నా నిలుస్తాడు, మాంసం తిన్నా నిలుస్తాడు. కనుక నువ్వు అభ్యంతరం పెట్టకూడదు. ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. మరి ఎంత కూరగాయలైనా
ఎంత తోటకూర గోంగూర అయినా ఈ రోజుల్లో మరి వాటిని అయితే ఎక్కువ తింటున్నారు. ఎందుకంటే వాటిలోనే విటమిన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినమును మంచి దినమని ఎంచుచున్నాడు. ఒకళ్ళకి సోమవారం మంచిది, ఒకళ్ళకి మంగళవారం మంచిది, ఒకళ్ళకి బుధవారం మంచిది, ఒకళ్ళకి గురువారం మంచిది, ఒకళ్ళకి శుక్రవారం మంచిది, ఒకళ్ళకి శనివారం మంచిది, ఒకడికి ఆదివారం మంచిది. కనుక ఈ వారములు షేక్స్పియర్ ద టౌన్ వీక్ అనే ఒక పోయిట్ రాశాడు పద్యం. పట్టణాల్లో వారం ఎలా గడిచిపోతుంది అని రాశాడు. కనుక ఈ వారములు వీటిని గురించి మనము ఆలోచన చేస్తే, దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. ఆయన ప్రతిరోజు కూడా అది మంచిదని దేవుడు చూశాడు. అందుకని ఒక ఆయన అన్నాడు, ఎవ్రీ డే ఈజ్ గుడ్ డే. ఏ రోజైనా మంచిదే. ఎవ్రీ ప్లేస్ ఈజ్ గుడ్ ప్లేస్. ఏ స్థలమైనా మంచి స్థలమే. ఎవ్రీ బుష్ ఈజ్ బర్నింగ్ బుష్ అన్నాడు. ఏ పొదైనా కాలిపోయేదే. కనుక ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినమును మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకునవలెను. దినమును లక్ష్యపెట్టివాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. కనుక మనము ప్రార్థన చేసుకుందాం. మహాగణితమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఎంతమంది ప్రార్థనా టీవీ శ్రోతలు శ్రద్ధగా ఆలకించారో ప్రతి గృహాన్ని ఎత్తిపట్టి దీవించి, మరి దినముల విషయంలో అలాగే తినే పదార్థముల విషయంలో మరి ఎవరికి ఎటువంటి అభ్యంతరకరంగా మేము ఉండకుండా అన్నీ మంచివే అని మరి మంచి అభిప్రాయాన్ని మనస్సాక్షిని కలిగి నేను ఆరాధించుటకు, నీ రాజ్యానికి సిద్ధపడుటకు మరి ప్రతి ఒక్కరికి వివేకము అనుగ్రహించవలసిందిగా, మరి స్పాన్సర్ చేసిన కుటుంబాలను ఆశీర్వదించవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, వారి కుటుంబాలకు, మరి స్పాన్సర్ చేసిన కుటుంబాలకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామునికే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు.